చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది కదా! సో, ఎలా అనిపిస్తుంది మీకు? నిజంగా చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే 2006లో తనకు పద్మభూషణ్ అవార్డు వచ్చింది. మరి 18 సంవత్సరాలు పద్మవిభూషణ్ అవార్డు రావడం అనేది చాలా బాగా అనిపించింది. ఒక తెలుగుడి సత్తా నిజంగా దేశం అంతా వ్యాపించడం అనేది నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది చూడండి, తెలుగు నిజంగా మన తెలుగు వాళ్ళు మన ఎన్టీఆర్ కానీ, లైక్ రామ్ చరణ్ కానీ ఆస్కార్ వరకు వెళ్ళారు. నిజంగా చాలా సక్సెస్ఫుల్ అనిపించింది. నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు ఉంది. లైక్ మన పుష్ప సాంగ్ కూడా మంచిగా విన్నర్ అయింది. నిజంగా మన తెలుగు వాళ్ళు నిజంగా ఎక్కడికి వెళ్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మన తెలుగు సత్తా ప్రతి ఒక్కరు చూస్తున్నాయి. నాకు ఒకటేంటంటే మన అన్న మన చిరంజీవి చూసిన కొత్త ఏంటంటే తన ఎంత ఎదిగినా ఒదుగున్నాడు తన దగ్గర నేర్చుకొచ్చింది. నీతి నిజాతి నిలదు రూపం మంచితనాన్ని మారిపోయారు. అమ్మలా ప్రేమించే గుణం, నాన్నలా భుజం తట్టే నైజం, వెండి తీరకి ఒక పెద్ద 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 దిక్సూచిలాగా ఉండి నిజంగా చాలా మంది చూసుకోండి తను స్టార్ట్ చేసిన ఉద్యమాలు లైక్ బ్లడ్ డొనేషన్ కానీ, నేత్రదానం కానీ. సో మన కరోనా టైంలో కూడా చాలా మందికి ఉచిత సిలిండర్లు ఇచ్చిండు. నిజంగా అటువంటి గొప్ప వ్యక్తి చూస్తుంటే నిజంగా తను మళ్ళీ అట్లాంటి వ్యక్తులు పుట్టరేమన్న నిజం అంత ఇంట్రెస్ట్ ఉందన్నమాట. సో తన నిజమైన మానవతావాది. నిజంగా తన ఎంపీగా పోటీ చేసి మన పార్లమెంట్ తన వాయిస్ అందించినంటే తన సేవలు నిజంగా మరపురానివి. ఎన్నో గొప్ప ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిజంగా ఆ బ్లడ్ లో మ్యాజిక్ ఉందండి. నిజంగా చెప్తున్నా, ఆ బ్లడ్ మీరు మన ఎవరు చిరంజీవి చూసుకోండి, మన రామ్ చరణ్ చూసుకోండి, ఈవెన్ పవర్ స్టార్ చూసుకోండి, ఆ బ్లడ్ కూడా మ్యాజిక్ అలాంటిది. నిజంగా వీళ్ళు ఆ మెగా ఫ్యామిలీ ఇంకొకరికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నచ్చిన క్వాలిటీ ఏంటి చిరంజీవి గారు? అది చెప్పాను కదా, ఎంత ఎదిగినా ఒదిగుండే గుణం. మీరు చూసుకుంటే చిన్న చిన్న సినిమాలు మొన్న హనుమాన్ కానీ, అంత మన సోయల్ సినిమా కానీ, ఎంత చిన్న యాక్టర్ కూడా ఆ సినిమాకి ప్రీ రిలీజ్ ఇంటికి వెళ్ళడం కానీ, నిజంగా అంత పెద్ద స్టార్ అయ్యండి. మీరు అవునన్నా కాదన్నా ఈరోజు తెలుగు ఇండస్ట్రీకి పెద్ద బాస్ అంటే ఎవరంటే కేవలం మెగాస్టారే. తను ఒప్పుకోకపోయినా కానీ ఇదైతే వాస్తవం. నిజంగా తను చిన్న చిన్న ఆర్టిస్టులకు కూడా ఎంకరేజ్ చేయడం అనేది మంచి క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. చిరంజీవి గారి ఫేవరెట్ మూవీ ఏంటి మీకు? నాకు స్టాలిన్ చాలా ఇష్టం. విశ్వాంబర ట్రైలర్ టీజర్ చూసారా? ఏంది విశ్వాంబర టీజర్ చిరంజీవిదా? చూడలేదండి నిజం.